నిలబడినా కూర్చున్నా సంవత్సరాల తరబడి గుండె జబ్బు ఆయాసంతో బాధపడుతున్న ఒక మహిళకు నిమ్స్ వైద్యులు అత్యాధునిక వైద్య విధానంతో కొత్త జీవితాన్ని ప్రసాదించారు. చెన్నైకు చెందిన 30 సంవత్సరాల వెంకట నాగ సర్వాణి పాథాలజిస్ట్గా పనిచేస్తున్నారు. చిన్నప్పుడే ఆమె గుండెకు రంధ్రం పడింది. సరైన చికిత్స తీసుకోకపోవడంతో కొంతకాలంగా గుండె నొప్పి, ఆయాసంతో బాధపడుతున్నారు. గత 10 సంవత్సరాలుగా నిమ్స్ హాస్పిటల్ కార్డియాలజీ విభాగంలో చికిత్స తీసుకుంటున్నారు. వైద్య పరిభాషలో ఆమె వ్యాధిని ఎసిమెంజర్స్ సిండ్రోమ్, సబ్సిస్టమిక్ పల్మనరీ హైపర్ టెన్షన్ అంటారు. ఈ సమస్య ఉన్నవారికి శాశ్వత చికిత్స కేవలం గుండె మార్పిడి మాత్రమేనని కార్డియాలజిస్ట్ చెబుతున్నారు. ఈ సమస్య వల్ల రోగి ఊపిరితిత్తులకు వెళ్లే నరాల్లో రక్తం సరఫరా పై అధిక ఒత్తిడి కలుగజేస్తుంది. ఫలితంగా హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంది. అత్యంత ఆధునికమైన కార్డియాలజీ విభాగం క్యాథ్లాబ్ కలిగిన నిమ్స్ హాస్పిటల్లో అరుదైన చికిత్స విధానం ద్వారా రోగికి శాశ్వత విముక్తి కలిగించారు. నిమ్స్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ రామకుమారి నేతృత్వంలో డాక్టర్ నూషా దొడ్డి, డాక్టర్ ఉమాదేవి కరూర్, డాక్టర్ అజయ్ కశ్యప్, డాక్టర్ మోనిక మేల్లంపుట్టి, డాక్టర్ పి వినయ్ కుమార్, డాక్టర్ కె భరత్ రెడ్డి, డాక్టర్ నరేష్ నాయుడు, డాక్టర్ బి చంద్రకాంతలతో కూడిన అత్యంత అనుభవజ్ఞులైన కార్డియాలజీ టీం 4 గంటల పాటు శ్రమించి విజయవంతంగా చికిత్సను నిర్వహించారు. 3D మ్యాపింగ్ ఉపయోగించుకుని ఆధునిక పల్మనరీ ఆర్టరీ డినర్వేషన్ ప్రక్రియ ద్వారా గుండె నుంచి ఊపిరితిత్తులకు మధ్య ఉండే నరాలకు క్యాథెటర్ ద్వారా విద్యుత్ తరంగాలను ప్రసరింపచేసి రక్త సరఫరాను క్రమబద్ధీకరించి ఒత్తిడిని తగ్గించారు. దీంతో రోగి పూర్తిగా కోలుకున్నారు. ఈ విధానం హార్ట్ ట్రాన్స్ప్లాంట్కు ముందు ఒక బ్రిడ్జ్ టు ట్రాన్స్ప్లాంట్గా ఉపయోగపడుతుంది. తద్వారా తీవ్రమైన పల్మనరీ హైపర్ టెన్షన్ ఉన్న రోగులకు కొత్త ఆశ కల్పిస్తుంది. పల్మనరీ ఆర్టరీ డినర్వేషన్ అనేది ఒక క్యాథెటర్ ఆధారిత నూతన వైద్య పద్ధతి. ఇది మొదటిగా అమెరికాలోని మాయో క్లినిక్లో అభివృద్ధి చేయబడింది. ఇది పల్మనరీ వాస్క్యులర్ రెసిస్టెన్స్ ను తగ్గించడం ద్వారా హిమోడైనమిక్స్ ను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నది. ముఖ్యంగా సాధారణ ఔషధ చికిత్సలకు స్పందించని తీవ్రమైన పల్మనరీ హైపర్ టెన్షన్ రోగులకు ఇది ఉపయోగపడుతుంది. ప్రపంచంలో కేవలం 200 మందికి మాత్రమే ఈ తరహా చికిత్సలు నిర్వహించారని, నిమ్స్లో తెలుగు రాష్ట్రాలలోనే సీఎంఆర్ఎఫ్ ద్వారా ఈ చికిత్స నిర్వహించామని నిమ్స్ కార్డియాలజీ హెడ్ డాక్టర్ రామకుమారి తెలిపారు. నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప మాట్లాడుతూ PABN శస్త్ర చికిత్స తెలుగు రాష్ట్రాలలో తొలిసారిగా నిమ్స్లో విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. దేశంలో ఇది 6వ కేసుగా నమోదు అయిందని, ఈ సందర్భంగా శస్త్ర చికిత్స చేసిన నిమ్స్ కార్డియాలజీ వైద్య బృందాన్ని ఆయన అభినందించారు.